నమ్మకం కలిగిన నేనే సంశయం కలిగిన వాడిని అయ్యాను. మీ పట్ల అత్యంత విశ్వాసాన్ని ఉంచడానికి, మీ మహాజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అప్పుడప్పుడు నా గాయాలలో నేను వేళ్లను అద్దాను. ఇలాంటి ఈ విశ్వాసం, ఇలాంటి ఈ జ్ఞానం వల్ల నేను చెబుతున్నాను, మీరు మీ దేహంలో బందీలైన వారు కాదు, మీ ఇల్లు పొలాలకు కట్టుబడిన వారు కాదు. మీ నిజమైన చైతన్యం పర్వతాల మీద నివాసమై ఉంటుంది, గాలిలో సంచరిస్తుంది, ఎండలో వెచ్చగవ్వాలని ప్రాకుతున్న, రక్షణ కోసం చీకట్లో భూమి లోపల బిలాన్ని తులుస్తున్న వస్తువు కాదది. అది ముక్త వస్తువు, భూమినే వ్యాపించిన గగన విహారి అయిన ఆత్మ అది. ఈ మాటలన్నీ మీకు అదృష్టము అనిపిస్తే అప్పుడు వాటిని స్పష్టం చేయడానికి ప్రయత్నించకూడదు. అస్పష్టత, ఆకార రాహిత్యాలే సమస్త వస్తువుల ప్రారంభ స్థితి. అయితే అదే వాటి అంతిమ స్థితి కాదు. ప్రారంభమనే మీరు నన్ను గుర్తు చేసుకుంటూ ఉండాలని నా అభిలాష. జీవితపు అలాగే సకల జీవుల గర్భోచ్ఛరణ మంచులో జరుగుతుంది, స్ఫటికములో కానే కాదు. ఎవరికి తెలుసు, క్షయమైన మంచు బిందువు స్ఫటికమని అయి ఉండవచ్చు. నన్ను జ్ఞాపకం చేసుకునేటప్పుడు దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను కోరుకుంటాను. ఏది మీలో అత్యంత దుర్బలము, తికమక పెట్టేలా కనిపిస్తుందో అది అత్యంత బలిష్టము, నిశ్చితము. మీ ఎముకల గూడను ఎత్తి నిలబెడుతున్నది, గట్టిపరుస్తున్నది మీ ఊపిరే కదా. మీలో ఎవరికి కలపడిందన్న జ్ఞాపకమే లేనటువంటి ఆ కళని ఈ మీ నగరాన్ని నిర్మించి నగరంలోని సమస్తాన్ని చక్కగా అమర్చింది కాదా. ఆ ఊపిరి అలలను మీరు చూడగలిగిన వారైతే మిగిలిన అన్నింటినీ మీరు చూడాలి అనుకోరు. ఆ కలల గుసగుసలను మీరు వినగలిగితే మిగిలిన ఏ స్వరాన్ని వినాలని అనుకోరు. అయితే మీరు చూడలేరు, వినలేరు. అదే మంచిది. ఏ చేతులు మీ కంటి మీద ఆ మబ్బుల పరదాను అల్లిందో అవే దాన్ని తొలగించగలవు. ఏ వేళ్ళు మీ చెవుల్లో బురదను నింపాయో ఆ వేళ్ళే తొలగించగలవు. అప్పుడు మీరు చూడగలరు, అప్పుడు మీరు వినగలరు. అయినా మీరు అంధులైనందుకు విచారింపకండి, బధిరులైనందుకు దుఃఖించకండి. ఎందుకంటే ఏ రోజు మీరు సమస్త వస్తువులలో దాగిన ప్రయోజనాన్ని తెలుసుకుంటారో అప్పుడు మీరు వెలుతురుకు ధన్యవాదాలు చెప్పినట్టే చీకటికి ధన్యవాదాలు చెబుతారు. ఈ విషయాలను గురించి చెప్పిన తరువాత అతను నా చుట్టుపక్కలంతా చూశాడు. తన ఓడ కెప్టెన్ ఒకసారి పయనించడానికి సిద్ధంగా ఉన్న ఓడను, గాలికి రెపరెపలాడుతున్న తెరచాపును ఒకసారి పయనించే దిక్కును చూస్తూ చుక్కాని దగ్గర నిలబడి ఉండటాన్ని చూశాడు. అతను మళ్ళీ అన్నాడు, నా ఓడ కెప్టెన్ ఓర్పు కలిగిన వాడు, అత్యంత ఓర్పు కలిగిన వాడు. గాలి వీస్తోంది, తెరచాపలు అవిశ్రాంతంగా పటపటమని కొట్టుకుంటున్నాయి. చుక్కాని దిగ్దర్శనానికి అర్థిస్తోంది. అయినా నా కెప్టెన్ నా మాటలు ముగియడాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. మహాసాగరపు నేపథ్య స్వరాన్ని విన్న ఈ నావికులు నా మాటలు ఓర్పుతో విన్నారు. ఇలా వాళ్ళు ఎక్కువసేపు ఎదురు చూడనవసరమూ లేదు. నేను సిద్ధంగా ఉన్నాను. నీటి ప్రవాహం సాగరాన్ని చేరింది. మరొకసారి ఆ గొప్ప తల్లి తన పుత్రుడిని తన గుండెలకు హత్తుకుంది. నివాసులారా, జనలారా, నమస్కారం. ఈరోజు ముగిసింది. రేపటి ఉదయం కోసం సహస్రదళ పద్మం తన రేకులను ముడుచుకున్నట్టు ఈరోజు కూడా ముడుచుకుంటోంది. మనకు అక్కడ ఏమి ఇవ్వబడిందో దాన్ని మనం జాగ్రత్తగా పెట్టుకుందాం. అది మనకు చాలకపోతే మళ్ళీ మనం కలిసి వద్దాం. కలిసే దాత వైపు చేతులు చాపుదాం. నేను మీ దగ్గరికి తిరిగి వస్తానన్నది మీరు మరవకండి. ఇంకా కొద్ది కాలంలోనే నా ఆకాంక్ష మరొక దేహం కోసం ధూళి నురుగులను సంగ్రహిస్తోంది. ఇంకా కొద్ది కాలంలోనే గాలిలో కొన్నిసార్లు విశ్రాంతి పొందిన తరువాత మరొక తల్లి నన్ను తన గర్భంలో ధరిస్తుంది. ఇంకా కొద్ది కాలంలోనూ ఈ గాలిలో కొన్నిసార్లు విశ్రాంతి పొందిన తరువాత మరొక తల్లి నన్ను తన గర్భంలో ధరిస్తుంది. మీతో గడిపిన యవ్వనానికి వీడ్కోలు చెబుతున్నాను. కేవలం నిన్ననే కలలో మనం పరస్పరము కలిశాము. నా ఒంటరితనంలో మీరు నా కోసం పాడారు. నేను మీ ఆకాంక్షలతో ఆకాశ మందిరాన్ని నిర్మించాను. అయితే ఇప్పుడు మన నిద్ర ఎగిరిపోయింది, మన కల చెదరిపోయింది, ఉషాకాలము వచ్చిపోయింది, మధ్యాహ్నం రాబోతోంది. మన మెలకువ పూర్తిగా పగలుగా పరిణమించింది. ఇప్పుడు మనం వీడ్కోలు తీసుకోవాల్సింది. జ్ఞాపకపు సంధ్యాప్రకాశంలో మరొకసారి మనం పరస్పరం కనిపించేటట్టయితే మనందరం కలిసి మళ్ళీ మాట్లాడుదాం. అప్పుడు మీరు నా కోసం ఇంకా గాఢమైన పాటను పాడుతారు. మరొక కలలో మనకు అందరి చేతులు కలిసేటట్టయితే మనం ఆకాశంలో మరొక గాలి గోపురాన్ని నిర్మిద్దాం. ఇలా అంటూ అతను నావికులకు సైగ చేశాడు. వెంటనే వారు లంగరు పైకెత్తారు. ఓడకు కట్టిన తాళ్ళు విప్పారు. వారు తూర్పు వైపు సాగారు. ఇక్కడ
ఒకే హృదయముతో బయలుదేరినట్టు ప్రజల మధ్య నుంచి ఒక రోదన వినిపించింది. అది ముసుగు నుంచి లేచిన మహాతూర్యస్వరంలా సాగరం మీదంతా వ్యాపించింది. కేవలం తను మాత్రం మంచులో మరుగయ్యే వరకు ఆ ఓడనే తదేకంగా చూస్తూ మౌనంగా ఉంది. సమస్త ప్రజలు చెదిరిపోయిన తరువాత కూడా ఆమె ఆ సముద్రపు ఒడ్డున ఒంటరిగా నించుని తన హృదయంలో అతని మాటలను ధ్యానిస్తోంది. ఇంకా కొద్ది కాలంలోనే గాలిలో కొన్నిసార్లు విశ్రాంతి పొందిన తరువాత మరొక తల్లి నన్ను తన గర్భంలో ధరిస్తుంది. నేను మీతో ఉన్న కాలము అల్పం, మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం. గాలిలా నేను తొందరపడడమూ లేదు, అయినా నేను వెళ్ళాల్సిందే. నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది. మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. సుసమృద్ధమైన హృదయముతో, అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను. ప్రవక్త, ది ప్రాఫెట్. మీ BVS.